సురక్ష చిన్న పిల్లల హాస్పిటల్ మన ఆలేరులో అనుభవజ్ఞులైన డాక్టర్లచే 24 గంటల వైద్య సేవలు అందించే ఏకైక హాస్పిటల్ రైల్వే గేట్ దగ్గర మెయిన్ రోడ్ ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. గత 2-3 రోజులుగా మీడియా ఛానళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందా, ఉంటుందా, కేసీఆర్ తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అనే విషయం బాగా చర్చ జరుగుతుంది జోరుగా. మరి దీని మీద లోతైన విశ్లేషణ జనం టీవీ మీ ముందు తీసుకొస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే గత 3 రోజుల క్రిందట కేసీఆర్ ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. ఎందుకోసం మీటింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రోజుకొక్కొక్కరు అందరూ కూడా కాంగ్రెస్లో పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వలసల్ని నివారించాలంటే, పార్టీ ఫిరాయింపులను నివారించాలంటే వీళ్ళకి ఏదో ఒకటి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లో ఆయన వాళ్లకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పుకొచ్చిండు. వాళ్ళకు ఏం విషయాలంటే, ఒక 2 నెలలు ఓపిక పట్టండి, ఓపిక పడితే మనకే మంచి రోజులు వస్తాయి, ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా కొంతమంది టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి తన ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చెప్పిండు. అదొక విషయం. రెండోది ఏంటంటే, ఢిల్లీలో బీజేపీ పెద్దలతోటి నేను టచ్లో ఉన్నా, నేను ఫోన్లో మాట్లాడుతున్నా, 2 నెలల తర్వాత అధికారంలోకి మనమే వస్తాం, రేవంత్ రెడ్డిని దింపేస్తాం అనే విషయం మాట్లాడుకొచ్చిండట. దీని మీద బాగా చర్చ నడుస్తుంది. నిజంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉందా, లేదా తన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఆత్మస్థైర్యం నింపి వాళ్ళు పార్టీ మారకుండా ఉండడానికి ఆ విధంగా చెప్పిండా అనే విషయం మీ ముందు తీసుకొస్తా. అయితే మాట్లాడుతూ అన్నాడట, నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసినా ఇక నేనేం చేయను అంటే ఆయన విషయం ఎట్లుంటుందంటే, ఆడ 20-30 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉంటారు, వాళ్ళతో అంటుంటారు అన్నట్టు. ఇక నేను 2 సార్లు చేసినా నాకెందుకు, చేస్తే హరీష్ రావు చేస్తాడు, లేకపోతే ఈయన చేస్తాడు, ఆయన చేస్తాడు అనగానే వాళ్ళు పోయిటలంతా మాకు ముఖ్యమంత్రి ఛాయిస్ వస్తుందేమో, మంత్రి పదవి ఛాయిస్ వస్తుందేమో అని ఆలోచనలో పడేటట్టు మిస్మరైజ్ చేస్తాడు కేసీఆర్. ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి అయితే తప్పేంది, నువ్వే కావచ్చు ముఖ్యమంత్రి, నేను 10 సంవత్సరాలు చేసిన, నాకు ఎట్లాంటి ఆశ లేదు, మీ 20-30 మందిలో 5-6 మంది 10 మంది దాకా మంత్రులు మీరే అవుతారు, ఓరు సీఎం అవుతారు, ఓరు డిప్యూటీ సీఎం అవుతారు, మీకేందా ఇక మీరు ఎందుకు పోతారు అనేటువంటిది వాళ్ళకు రాయేసిండు. మరి మీలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పోయేటోళ్ళని ఆపిండు. అట్లయినా వలసలు ఆగినాయని మనం అనుకోవడానికి వీల్లేదు. కాంగ్రెస్లో చేరిన వారి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ మీద న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసి వాళ్ళను అనర్హులుగా ప్రకటింపజేస్తాం, మీరు ఎవరు పోవద్దు, వాళ్ళు అనర్హులు అవుతారు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మీరు ఆ పొరపాటు చేయొద్దని చెప్పుకొచ్చిండట. ఢిల్లీకి చెందినటువంటి పెద్ద లాయర్, పెద్దగంటే మరి ఎంత పెద్దగా ఉండ ఆయన లాయర్ని మాట్లాడినా వీళ్ళ పని కథమే, ఇక కాంగ్రెస్లో పోయిన వాళ్ళ పని కథమే, మీరెవరైనా పోతే మీ పని కథమే అని వాళ్ళకు భయం పెట్టిండు అన్నట్టు. ఎక్కువ చెప్పను, చెప్తే రహస్యాలన్నీ బయటకు వస్తాయి అని అడిగి కట్ చేసిండట. మొత్తం మీద తన మాటల మీద తనకు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం కుదరడం కోసం అట్లా చెప్పిండు. మరి ఆ మాటలో ఎట్లా నమ్మాలా ఎమ్మెల్యేలు చెప్పినాయన్ని కూడా అనేటువంటి కొన్ని ఆడియోలు బయట పెట్టిండట. ఏం ఆడియోలు? తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, అట్లాగే ఇంకొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ 3 రికార్డింగ్లు వినిపించిండట. దాంట్లో సారాంశం ఏముందంటే, రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా ఉన్నాయి వాళ్ళ మాటలు. ఇక చూడుర్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నాడు, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళంతా మనతో టచ్లో ఉన్నారా, ఇక అంత కాంగ్రెస్ వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి వస్తారు, మనమే మంత్రులు అవుతాం, మనం ముఖ్యమంత్రి అవుతాం అని చెప్పుకొచ్చినట.
వాస్తవం ఏంటంటే మరి ఈ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాట్లాడిన మాటలా, లేదా అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలా అనేటువంటిది తేల్చాల్సి ఉంది. అధికారంలోకి రాకముందుకు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిండు, కోమటిరెడ్డి వ్యతిరేకించిండు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించిండు. అధికారంలోకి వచ్చినాక అంతా సిట్రైట్ అయ్యారు, ఎవరి పదవులకు వచ్చినాయి, ఒక వ్యవస్థ నడుస్తుంది, అంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా సెట్ చేసింది. మరి ఈ మాటలు ప్రభుత్వం రాకముందా ప్రభుత్వం వచ్చినాయి అనేటువంటి విషయము చెప్పలేదట. మొత్తం మీద రేవంత్ రెడ్డిని కించపరిచేటువంటి మాటలు ఆ ఆడియోలో ఉన్నాయని సారాంశం. కొత్త ప్రభుత్వం మరి వస్తుందా రాదా అంటే ఉత్తముచ్చట ఇదంతా. కేసీఆర్ ఉత్తముచ్చట. అధికారంలోకి ఎట్లా వస్తారు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం గెలిచింది, 39 గెలిచిర్రు. 39 ఎన్నికల్లో కంటోన్మెంట్ లాస్య నది చనిపోయింది, అక్కడ పోటీ చేస్తే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. అంటే 38లో 6 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. 6 మంది పోతే ఉన్న 32లో బీజేపీ ఒక 8 వస్తే 40. మ్యాజిక్ ఫిగర్ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో 119 అంటే 61 ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ బీజేపీ ఈ బీఆర్ఎస్ కలిస్తే ఎంత అవుతున్నాయి? 40 అవుతున్నాయి. మరి 40కి ముఖ్యమంత్రి అవుతారా? కారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టచ్లో ఉన్నారట. ఎంతమంది టచ్లో ఉన్నారు అనేది అంటే 40 ప్లస్ ఇంకొక 22 మంది రావాలి, 21 మంది రావాలి. 21 మంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి కేసీఆర్ పార్టీలోకి వస్తారా? అట్లా వచ్చేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నారు మరి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే దీనికి అంటే చేవెళ్ళ ఎమ్మెల్యే మీటింగ్ కూడా వేయండు, కేసీఆర్ పెట్టినటువంటి ఫామ్ హౌస్ మీటింగ్ వేయండు, వీనొచ్చి తెల్లారి కాంగ్రెస్లో వేయండు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు నిజంగా కేసీఆర్ మాట నమ్మిరా నమ్మలేదా? ఇంకో 2-3 ఈ వారంలో మళ్ళీ కాంగ్రెస్లో చేరేటట్టున్నారు. ఎవరు? కేసీఆర్ మీటింగ్ పోయి ఈ మాటలు వినొచ్చిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏరేడు కాలయాదయ్య మీటింగ్ వచ్చాయని ఇంక 2-3 రెడీగా ఉన్నారు. అంటే కేసీఆర్ మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నమ్మిర్రా నమ్మలేదా? ఈ ఒక్క విషయాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నిజంగా నమ్మితే ఆ కాలయాదయ్య కాంగ్రెస్ పార్టీలో పోడు, ఇంక 2-3 రెడీగా ఉండరు. అంతా పోయేటలను ఆపాలి, వాళ్ళకేదో బెదిరి పెట్టాలి, వాళ్ళకి ఆశ చూపాలి, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, రాబోయే కాలంలో ఇజ్జతి పోతుంది అనే విషయం ఒకటి కేసీఆర్కు తట్టింది కాబట్టి ఆ మీటింగ్ పెట్టిండు. అయితే రేవంత్ సర్కార్కు కేసీఆర్ కూల్చివేతకు స్కెచ్ చేస్తున్న మాట వాస్తవం. బీజేపీ పెద్దలతోటి టచ్లోకి వచ్చిన మాట వాస్తవం. కానీ వాళ్ళు ఈయన నమ్మతలేరు, కేసీఆర్ను నమ్మతలేరు. ఎందుకోసం నమ్మతలేరు? కేసీఆర్ మాట మీద నమ్మకం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో బోరు. కేసీఆర్ మీద నమ్మకం లేక, కేసీఆర్ చేసే విధానాల మీద నమ్మకం లేక వాళ్ళు కాంగ్రెస్లో పోతున్నారు. ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకొని నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోయేటోళ్ళని ఆపిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేసినా కూడా తెలంగాణలో కేసీఆర్ మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకోసం? ఆల్రెడీ మహారాష్ట్రలో ఎన్సీపీని 2గా చీల్చిరు బీజేపీ వాళ్ళు, అట్లాగే శివసేనను 2గా చీల్చి కొన్ని రోజులు పబ్బం గడుపుకుర్రు. ఇప్పుడు అక్కడ వ్యతిరేకత వస్తుంది. అంటే ఆ చీల్చి బీజేపీకి వైపు మలుపుకున్నారు. వాళ్ళంతా కూడా మళ్ళా ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ వైపు పోయే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ అట్లా విఫలమయ్యారు కాబట్టి ఇక్కడ కూడా విఫలమవుతుంది. రేవంత్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇప్పుడే వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కు సపోర్ట్ చేసేంత ఏం లేదు. ఒకవేళ నిజంగా కేసీఆర్కు బీజేపీ వాళ్ళు టచ్లోకి వచ్చారు అనుకుంటే ఫస్ట్ అధికారంలోకి రావడానికి చూడడు కేసీఆర్. దేనికి చూస్తాడు? జస్ట్ వాళ్ళ బిడ్డను బయటికి తీసుకురావడానికి కోసం ట్రై చేస్తాడు. ఢిల్లీ బీజేపీ పెద్దలు కేసీఆర్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కవిత గురించి మాట్లాడతాడు కదా, కవిత బెయిల్ రావడానికి మాట్లాడతాడు కదా, ఫస్ట్ నాకు కూతురికి బెయిల్ ఇప్పిరి, నేను మీకు సపోర్ట్ చేస్తా అంటాడు కదా. లేదు, ఇంకా ముచ్చట చెప్పిండు, పెద్ద ముచ్చట. ఏ ముచ్చట చెప్పిండు? కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు చాలా ఎక్కువ స్థాయిలో గెలుస్తాం, పార్లమెంట్లో ఎంపీలు ఎక్కువ గెలుస్తాం, అవసరమైతే కేంద్రంలో చక్రం తిప్పుతాం, నేనే ప్రధానమంత్రి కావచ్చు అన్నాడు. కానీ ఏమైంది? తెలంగాణలో 0, మహారాష్ట్రలో పోటీ చేయలేదు, కర్ణాటకలో పోటీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయలేదు. పోటీ చేసిన తెలంగాణలో 0 వచ్చింది. లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రధానమంత్రి కావాలన్నాడు, ఎంపీ సీటు కూడా లేదల్లా. అంటే కేసీఆర్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయిండో మనం చూడొచ్చు. అంటే కేసీఆర్కు వాళ్ళ ఎమ్మెల్యేల
కేసీఆర్ మీద నమ్మకం లేకుండా ఉన్నాడు. మసిబూసి మారడి కాయ చేస్తాడు కేసీఆర్. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు పోకుండా ఉండడం కోసమే ముచ్చట చెప్పిండని చెప్పేసి ఆ ఉన్న ఎమ్మెల్యేలకు అర్థమైంది. ఇంకా ఈ విషయం రేవంత్ రెడ్డి తెలవడం వల్ల ఇంకా ఎక్కువ మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రప్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అది కూడా ఆపరేషన్ ఆకర్ష్. ఎవరికి తెలియకుండా కండువా కప్పుకునే వరకు ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో తెలియకుండా అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారు. దీనికి కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ గా ఉంది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళను ఎవరిని కూడా ఆపొద్దు, రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో అదే ఫైనల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి కూడా చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు కంపల్సరీగా ఉంటాడు. 5 ఏళ్ళు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా కంపల్సరీ ఉంటాడు. అవసరమైతే ఆయన ఇచ్చిన హామీలు అన్ని నెరవేరిస్తే ఇంకొక 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. అంతేగాని ఇంకా నెల రోజులలో కూల్ చేస్తాం, కాల్ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, పోయే ముచ్చట లేదు. అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి అధికారం లేని పార్టీ వైపు ఎవరైనా ఎమ్మెల్యేలు పోతారా? ఎవ్వరు పోరు. ఇగో ఇది తెలుసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ కుట్రలు జరుగుతున్నాయి. నేను ముఖ్యమంత్రి అయితే అని కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పసిగట్టి ఏం చేయాలని చేస్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేయండి.